ఫ్రైడే రోజు శ్రీ చైతన్య స్కూల్లో పెచ్చులు ఊచిపోయి మరి పిల్లల మీద పడితే పిల్లలు హాస్పిటల్కి వెళ్ళి మరి పేరెంట్స్ ని కూడా కనీసం పట్టించుకోకుండా మీరు ఫస్ట్ చూపెట్టుకోండి మీ ట్రీట్మెంట్ పైసలు కరెక్ట్ అయ్యాం మీ ట్రీట్మెంట్ అయితే పైసలు ఇస్తాము మేము పట్టించుకోము మాకు సంబంధం లేదు అని చెప్పి తీరుని శ్రీ చైతన్య విద్యాలయం కనీసం పట్టించుకుంటారు విద్యార్థులని. ఎన్ని రోజులుగా ఆల్రెడీ 3 months కింద అన్న మీద పడ్డది, స్వాతిక్ అన్న మీద పడ్డది. తర్వాత జీవన్ అన్న అబ్బాయి స్వాతిక్ అనేది 8th క్లాసు, జీవన్ 6th క్లాసు, ఇద్దరి మీద ఒకటి అన్నదమ్ములాలు. ఒక 3 months కింద ఒకసారి పడ్డది, ఇప్పుడు 3 months మళ్ళీ పడ్డది. ఒక అబ్బాయికి 10th క్లాస్ అబ్బాయి కూడా మళ్ళీ కింద పడ్డాడు. మన బాత్రూమ్ లో అంటే వాష్రూమ్స్ కూడా బాగాలేక 10th క్లాస్ విద్యార్థి బాత్రూమ్ లో పడితే చేతి ఇరిపోయింది. వివేక్ 10th క్లాస్ అబ్బాయికి మొత్తం ఇరిగిపోయింది. ఏమైందంటే కనీసం వసతులు కలిపి శ్రీ చైతన్య మధ్యాహ్నం మేము వచ్చే విద్యార్థుల నాయకులాగా మేము వచ్చి ప్రశ్నిస్తుంది ఇక్కడ మేము కేసులు పెడతాం మీరు ఏం చేస్తారని చెప్పి మా విద్యార్థుల నాయకులను భయపడించడం జరుగుతుంది. మేము ఏమంటున్నాం, శ్రీ చైతన్య స్కూల్ వాళ్ళు లక్షలు ఫీజు తీసుకుంటారు. ఫీజు తీసుకున్న మాత్రం కనీస సౌకర్యాలు కాదు. ఈ బిల్డింగ్ ఎప్పటితో 50 సంవత్సరాల బిల్డింగ్, ఇది సౌండ్ అండ్ సర్చ్ సర్టిఫికేట్ లేదు, ఎటువంటి డాక్యుమెంట్ లేవు. సౌండ్ అండ్ సర్చ్ సర్టిఫికేట్ తెచ్చినా సరే ఫేక్ సర్టిఫికేట్ ఎంఈఓ సార్కి డిఓ సార్కి చూపెడతారు. వాళ్ళు వీళ్ళని నిమ్మకు నీరు వహిస్తున్నాం. కానీ విద్యార్థులు ఏమంటారు, ఇలా మా బాత్రూములు చూడండి అన్న, పైన నీళ్ళు కారుతున్నాయి, ఎంత గలీజ్గా ఉన్నాయి, బాత్రూమ్ కింద పడుతున్నాము, పెచ్చులు లూసిపోయి కింద పడుతున్నాము. అదే తలకాయ మీద పడ్డది, సిటీ స్కాన్ తీపించిన రేపు పొద్దుగా ఇంకా మన పెచ్చులు లూసిపోయి తలకాయ దాకి మనం చనిపోయింది అనుకో ఎవరు బాధ్యత వహిస్తారు? ఇక్కడ నిమ్మకు నీరెత్తినట్టు ఈ శ్రీ చైతన్య మైదానం కానీ గవర్నమెంట్ ఆఫీసర్లు కానీ పట్టించుకోకపోతే వీళ్ళ విద్యార్థుల భవిష్యత్తు ఎక్కడ పోతుంది? విద్యార్థుల భవిష్యత్తు కోసం మేము ప్రశ్నిస్తుంటే విద్యార్థి నాయకులను అందరినీ భయపట్టిస్తామని చెప్పి ధోరణిలో మాట్లాడితే మాత్రం ఖబర్దార్ ఊకం బిడ్డ. శ్రీ చైతన్య మైదానం ఇప్పుడు ఎంఈఓ సార్ వచ్చిండు, సీజ్ చేసి మళ్ళీ బిల్డింగ్ మొత్తము మరి రెనోవేషన్ చేయాలి, లేకపోతే కొత్త బిల్డింగ్ చేసిన దాకా మేము కొట్లాడుతూనే ఉంటాం. తెలంగాణ జాగృతి పక్షాన జై తెలంగాణ.